హాయ్ అండి, వెల్కమ్ టు మధు వ్లాగ్స్. ఇది వచ్చేసరికి విజయవాడలో సిద్ధార్థ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో పెట్టారండి ఈ ఫ్లవర్స్ ఎగ్జిబిషన్. ఇదైతే 3 రోజులు జరిగిందనమాట. 22 నుంచి 25 వరకు. నిన్నటితో అయితే సోమవారంతో ఇది క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడైతే అసలు చాలా పూల చెట్లు, అలాగే క్రోటన్ మొక్కలు చాలా బాగున్నాయండి. అలాగే ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. పళ్ళ మొక్కలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇదిగోండి, మీరు కూడా చూసేయండి ఎన్ని చెట్లు ఉన్నాయో. అన్ని రకాల చెట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడే పూల కుండీలో అమ్ముతున్నారు. అలాగే ఎరువులు కూడా అక్కడే అమ్మేస్తున్నారు. చెట్లకు సంబంధించిన అన్ని మందులు కూడా అమ్ముతున్నారనమాట. చాలా తక్కువగా అయితే ప్రైస్ ఉన్నాయి ఇక్కడ. చెట్లు అయితే చూడండి, అసలు చిన్న చిన్న చెట్లకి మామిడికాయలు భలే కాసాయి. చూడండి, అదిగోండి మామిడికాయలు అయితే. ఇది నూనె పండు అంట. కివి ఫ్రూట్ చెట్లు, అన్ని చెట్లు అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి నిమ్మకాయ చెట్టు చూడండి, చిన్నదానికి ఎన్ని వచ్చాయో. ఇవి వచ్చేసరికి క్రోటన్ మొక్కలు అనమాట. అసలు అవి చూస్తుంటే భలే ఉన్నాయండి. అసలు చెట్లను అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత బాగున్నాయి అనమాట ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే. ఇయర్లీ వన్స్ అయితే ఇలా విజయవాడలో ఎగ్జిబిషన్ అయితే పెడతారు. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఆ చెట్ల మధ్యలో. మా చిన్నమ్మాయి, మా పెద్దమ్మాయి. అసలు ఇన్ని రకాల చెట్లు ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. ఇవి అయితే కుండీలు అనమాట, పూల కుండీలు. ఇదిగోండి, ఇక్కడైతే స్టాల్ పెట్టి అమ్ముతున్నారు. ఇది చిన్న చెట్టుకి బొప్పాయిలు చూడండి ఎలా కాసాయో. అసలు అన్ని రకాల ఫ్లవర్స్ చూసేయండి మీరే. మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ అయితే ఆ చెట్ల మధ్యలో నుంచి బాగా ఫొటోస్ అయితే బాగా దిగారు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఎరువులు. ఇవన్నీ రాతితో చేసినవి కూడా అమ్ముతున్నారు ఇక్కడే. ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ చూడడానికి అయితే ఎక్కడి నుంచో చాలా చాలా మంది అయితే వచ్చారు. ఇలా ఫ్లవర్స్తో అయితే స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే ఇలా డిజైన్ చేసి పెట్టారనమాట. ఇంకంతేనండి. థ్యాంక్ యూ.